దేవుడికి బాగా విసుగెత్తింది. ఎప్పుడు చూసినా నాకది కావాలి, ఇది కావాలని కోరికలతో వేధించి వెంటాడే మనుషుల కోరికల తాకిడికి ఆయన అలసిపోయాడు. వీళ్ళకి కనిపించకుండా అతి రహస్య స్థావరానికి వెళ్ళిపోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. తనకి బాగా సన్నిహితుడైన అంతరంగికులని సంప్రదించాడు. ఒకరు చంద్రమండలంలోకి వెళ్ళమన్నారు. మరొకడు ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోమన్నాడు. మరొకడు ఎవరూ రాలేనంత దూరంగా భూమిని తొలుస్తూ వెళ్లి దాక్కోమన్నాడు. లాభం లేదయ్యా! ఏదో నాటికి మనిషి వీటన్నింటినీ దాటి అక్కడికి కూడా దాపరించి అక్కడ కూడా నా ప్రాణం తెస్తాడన్నాడు నిస్పృహగా. అప్పుడు అత్యంత సన్నిహితుడైన ఆంతరంగికుడు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. స్వామీ, నిన్ను మనిషన్నవాడు చూడలేని ప్రాంతం ఒకే ఒక్కటుంది. అక్కడికి వెళ్ళు అన్నాడు. అవునా? ఎక్కడుంది? అని కుతూహలంగా అడిగాడు స్వామి. మనిషిలోనే స్వామి అని ఓ చిరునవ్వు నవ్వి, అదే అతని మనస్సు అన్న ఆ అంతరంగిక సలహాదారు వంక ఆశ్చర్యంగా చూశాడు. మనిషి అన్నీ చూడగలడు, కానీ తన మనసు లోపలికి తాను చూసుకోడు. అందువల్ల అంతకన్నా పదిలమైన చోటు నీకు ఎక్కడా దొరకదు స్వామి అన్నాడు. అంతే, మరుక్షణం స్వామి అదృశ్యం. ఇంకా మనుషులు దేవుడి కోసం బయటే వెతుకుతున్నారు. ఆంతర్యంలో ఉన్న సర్వాంతర్యామి చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఈ మనిషిని గమనిస్తూనే ఉన్నాడు. దేవుడిని కలవాలంటే అంతఃశుద్ధి కావాలి. దేవాలయంలోకి వెళ్ళాలంటే బాహ్య శుద్ధి కావాలి.